రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము చదివినట్లయితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమని అంటున్నాడు? నన్ను ఆశ్రయించు వారు ఏమవుతారు? బ్రతుకుతారు. మొదటిగా ఏం చదువుకున్నాం మనము? నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ కాలం ఎలాంటి కాలము? చెడు కాలములో మనము జీవిస్తుంటున్నాము. కాబట్టి మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనకారుడు చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావో ఆ రోజు నీ వర్ధిల్లత, నీ ఆత్మీయత, నీ యొక్క సంపన్న స్థితిలో నీ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా బూడిదల కలిసిన పన్నీరు వల్ల అయిపోతాయి. అది మనుషులు గుర్తు పెట్టుకోకపోవచ్చు, మనుషులు దాన్ని లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నువ్వు వర్ధిల్లాలి అనంటే, నువ్వు బ్రతకాలి అనంటే ఆయనను ఆశ్రయించకుండా మానకూడదు. ఆయనను ఆశ్రయించకుండా నువ్వేమాత్రం కూడా ఉండకూడదు. అంతేకాకుండా 16వ వచనములో, అదే అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అబ్బా, నాకు దేవుడు ఇంత గొప్ప బిల్డింగ్ ఇచ్చాడు, ఇంత గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇక నాకు తిరిగే లేదని చెప్పి, ఓకే ఇప్పుడు నేనేం చేసినా నడుస్తుందని అనుకుంటే, అలా అనుకొని జీవించేవారు ఎందరో ఉన్నారు. అతడు ఇక్కడ ఏం చేశాడు? స్థిరపడిన తరువాత, ఆత్మలో స్థిరపడిన తరువాత, ఆశీర్వాదమును పొందుకున్న తరువాత ఏం చేశాడు? మనసులో గర్వముతో, మనసున గర్వించిన ఎడల నీవు చెడిపోతావు. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావేమో, లేకుంటే దేవుణ్ణి వెంటాడుతున్నావేమో, ఆయనను నీవు ఆశ్రయించి ఆయన వెంబటే నువ్వు ఉంటున్నావేమో, కానీ నీ గర్వము గనుక నీవు అణుచుకోకుంటే నీవు మరలా ఎక్కడికి వెళుతావు? ఇప్పుడున్న స్థితి కంటే, ఇదివరకున్న స్థితి కంటే కూడా భయంకరమైన దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయి ఏమైపోతావు? చెడిపోతావు అని ఇక్కడ స్పష్టంగా రాయబడుచున్నది. కాబట్టి దేవుడు మనకిచ్చిన సంపదను బట్టి గాని, లేకుంటే మనకిచ్చిన పేరు ప్రఖ్యాతలు గాని, మనకిచ్చిన మంచి పేరును ఎప్పటికీ కూడా దాన్ని బట్టి మనము, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం కాదు, వాళ్ళతోటి నన్ను చెడ్డవాడిగా అనిపిస్తావా, నీ వల్ల కాదు అని నీవు వారి ముందు, ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, నోరున్నోనికి ఊరు అప్పచెప్పాలని అంటారు కదా కదా నోరున్నోనికి ఊరు అప్పచెప్పాలి. వామ్మో, వాళ్ళతోటి గెలవలేను, వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు గొప్ప వాళ్ళే చెప్పుకొని, వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు గొప్ప వాళ్ళే. ఎందుకనంటే, లేకుంటే నేను కాదు కూడదు అని అన్నాను అనుకో, వాళ్ళు విడిచిపెట్టరని పరిస్థితులలో జీవించేవారు ఉన్నారు. అందుకొరకే ఎప్పుడు కూడా హృదయంలో గర్వం ఉండకూడదు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీ హృదయ గర్వాన్ని నీవు ఏం చేసుకోవాలి? అణిచివేసుకోవాలి. అణిచివేసుకున్నప్పుడు మాత్రమే నీవు ఆశీర్వదించబడతావు.